ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మరొక సందేశంతో మీ మధ్యకి రావడానికి ప్రభు కల్పించిన అవకాశానికై ప్రభుని గణపరుస్తూ ఉన్నాను. మీరు మరవకుండా మన ఛానల్ చూస్తూ ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నందుకు ప్రత్యేకంగా వందనాలు. మీ యొక్క కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. ఖచ్చితంగా తెలియనటువంటి వారికి ఈ ప్రోగ్రాం షేర్ చేసి వారిని కూడా బలపరచడానికి ప్రయత్నించండి. మీ ప్రార్థన అవసరతలు ఉన్న కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాం కనుక స్క్రోల్ అవుతున్నటువంటి ఆ కాంటాక్ట్ నెంబర్లో మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీకోసం ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. ఈరోజు సందేశానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. తల వంచి ప్రార్థన చేద్దాం. మహాగణుడు అయిన తండ్రి, మహిమోన్నతుడా, స్తోత్రములు, సర్వాధికారి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ యొక్క దినమున మరలా మా ప్రియులతో కలిసి మిమ్మల్ని స్మరించి స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. మీ కార్యములను వివరించుకోవడానికి ప్రభా, మీ పరిచర్యలో ఉన్నటువంటి వారిని గురించి మేము ధ్యానించడానికి ఇచ్చిన సమయానికే వందనాలు. వినుచున్నటువంటి మీ బిడ్డల మనస్సులలో నూతనమైనటువంటి పరివర్తన రావడానికి అనుకూలమైన సందేశాన్ని మీరు అందించి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రతి పర్యాయం ఏదో ఒక అంశంపై మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం అయితే కోర్సు వారీగా ఒక టాపిక్ కంటిన్యూ చేయడానికి ట్రై చేద్దాం. ఎపిసోడ్ల ప్రకారంగా మనం ఈరోజు దేవుని పరిచర్యలో భాగస్వామ్యం కలిగి ఉన్నటువంటి ఒక స్త్రీ గురించి ధ్యానం చేద్దాం. ప్రభు యొక్క పరిచర్యలు పురుషులే కాదు, స్త్రీలు కూడా పార్టిసిపేట్ చేశారు. స్త్రీలు చాలా ప్రధానమైనటువంటి పాత్ర కలిగినటువంటి వారిగా ఉన్నారు దేవుని పరిచర్యలో. వారు ఆ స్త్రీలు మౌనం వహిస్తే, వారు కనుక ఆ పరిచర్యలు పార్టిసిపేట్ చేయకపోతే నిజంగా సంఘంలో కొరత కనపడుతుందేమో. ఎందుకంటే సంఘంలో కనపడేది స్త్రీలే ఎక్కువ. ప్రభుని కనపరచటంలో, పాడి స్తుతించటంలో మిరియాము, మరియమ్మ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా సువార్త పరిచర్యలో భాగస్వామ్యం కలిగినటువంటి ఫీబే, ప్రిస్కిల్లా లాంటి వాళ్ళు ఉన్నారు. సమరయ స్త్రీ లాంటి వాళ్ళు ఉన్నారు. ప్రభుని లోకానికి పరిచయం చేయడానికి, ప్రభు యొక్క శిష్యులకు ప్రభువుకు పరిచర్య చేయడానికి, ప్రభు కార్యములలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అనేక మందిని మనం చూస్తాం. వారిలో ఒకరైనటువంటి యోహన్నా గారి గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఆమె ప్రభు యొక్క శిష్యులతో కలిసి ప్రభువారు వెళుతున్నప్పుడు వారికి ఉపచారం చేసినటువంటి సందర్భాన్ని మనం చూద్దాం. లేఖనాన్ని ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయం మొదటి 2 వచనాలను 3 వచనాలను చూద్దాం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్త తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచు ఉండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నాయు, సూసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి అని వ్రాయబడినటువంటి మాట మనము చూస్తాం. దేవుని బిడలారా, ఈ భాగంలో
హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్య యోహన్నా గారి గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఈ యోహన్నా అనే మాటకు యెహోవా కృపగలవాడు అని అర్థం. యోహన్నా దేవునికి ఉపచారము చేయుటలో పాల్గొన్న స్త్రీలలో ఒక ఆమెగా మనం చూస్తున్నాం. యోహన్నా కూజా యొక్క భార్య అనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. కూజా ఎవరు? హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు. హేరోదు ఎవరు అంటే ప్రభువు యొక్క శత్రువుగా ఉన్నటువంటి వారి గృహములో ప్రభువుపై కుట్రదలంచేటువంటి వారి యొక్క గృహములో తాను పని చేస్తూ ఉన్నాడు కూజా. తను ఒక సందర్భంలో ప్రభు తన శిష్యులతో కలిసి విందు భోజనం చేయాలి చివరి రాత్రి అన్నప్పుడు విడిది గదిని సిద్ధపరిచినటువంటి వాడు. తన భార్య పరిచారకురాలుగా ఉన్నటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. అంటే నమ్మకమైన విశ్వాసులు ఎవరైతే ప్రభువు మీద ద్వేషపూరితమైనటువంటి విషం కక్కుతున్నారో వారి గృహములో వారి గృహములో గృహ నిర్వాహకత్వపు హక్కు కొనసాగిస్తున్న వ్యక్తి ప్రభు యొక్క నమ్మకమైన శిష్యుడిగా మనం చూస్తున్నాం. తన భార్య ఒక మంచి పరిచారికగా తన సాటి విశ్వాసులతో సహోదరులతో కలిసి ఉపచారం చేసిన బిడ్డగా తమకు కలిగిన ఆస్తితో, అంటే వారు స్వయంగా ఆర్థికంగా కొంత ధనాన్ని దేవుని పేరు మీద హెచ్చించి పరిచర్య చేసినటువంటి వారిలో ఆమె ఒక ఆమెగా కనబడుతూ ఉన్నది. మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ఇందులో మొదటి విషయం, దేవుని కోసం నమ్మకమైనటువంటి వారు దేవునిపై విషము కక్కుతున్న వారి దగ్గరే ఉన్నారు. దీన్ని బట్టి నీకు ఒక అనుభవం ఏంటంటే ఎవరు నీకు ద్వేషిస్తున్న వారు ఉన్నారు, నువ్వంటే గిట్టని వారు ఎవరున్నారు, నువ్వంటే ప్రేమించకుండా ద్వేషించేవారు ఎవరైతే ఉన్నారో, నిన్ను గౌరవించకుండా దూషణ పాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో, నువ్వంటే ఏమాత్రము కూడా ఆ ప్రేమ అనేది కనబరచకుండా ద్వేషాన్ని విషయాన్ని వెళ్ళగక్కేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మధ్యలో, వారి కుటుంబంలో నిన్ను గౌరవించేటువంటి వారు కూడా ఉన్నారు. కనుక నువ్వు అందరినీ ద్వేషంగా చూడవలసిన పనిలా. ఎందుకంటే ఆ కుటుంబంలో ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే కాకపోవచ్చు, కానీ మెట్టుకు ఆ ఇంట్లో నీకంటూ గౌరవించే వ్యక్తులు ఉన్నారు. కనుక నువ్వు ఇది గుర్తించాలి. అందరి పట్ల ప్రేమ కలిగే ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆయనను అందరూ ద్వేషిస్తున్నా, అందరూ పగబోనుతున్నా ఆయన మాత్రం ప్రేమ చూపుతూనే ఉన్నాడు. ఎందుకు అంటే ఏదైనా ఒకరోజు వాళ్ళలో మార్పు రావాలనేది ఆయన నిరీక్షణ. నీకు కూడా ఈ నిరీక్షణ ఉన్నట్లయితే అందరి పట్ల నీవు కూడా నిజమైన ప్రేమను కనపరచు. శత్రువులను నువ్వు అనుకున్న వారిలోని మిత్రులు కూడా దేవుడు నీకు సిద్ధపరుస్తారు. ఇక్కడ మనం యోహన్నా గారి విషయంలో ఒక చెప్పుకోదగినటువంటి ఒక సందర్భం ఏంటంటే, సూసన్న, మరియా, ఇతరుల అనేకులు పరిచయం చేయడంలో వేరు, ఈమె ఉన్న స్థానం వేరు, ఈమె ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఈమె ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబం తీరు, ఆ యొక్క కుటుంబ విధానాలు వేరు. కానీ అటువంటి కుటుంబంలోనే దేవునికి ఒక నమ్మకమైన సాక్షిగా ఉన్నది అనే విషయాన్ని, ఒకటి పాయింట్ నెంబర్ 1, దేవునికి నమ్మకమైన సాక్షిగా ఉన్నదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 2, ప్రభువుకు ఉపచారం చేయడంలో తమకు కలిగిన ఆస్తితో అనే మాట చూస్తాం. తమకు కలిగిన అంటే వారు
ఎవరి దగ్గర సాయం అందుకోలేదు. మేము ఎలా ప్రభువుకి చేయబోతున్నాం, భోజనం ఏర్పాటు చేయబోతున్నాం, లేదా ప్రభు వారి శిష్యులు కలిసి ఇదిగో వారు ఎలా వెళుతున్నారు, వారితో కలిసి మేము వెళ్ళబోతున్నాం, వారికి సంబంధించినటువంటి సామాగ్రిని సిద్ధపరచాలనుకుంటున్నాం, భోజన ఏర్పాట్లు చేయాలనుకుంటున్నాం, ఇట్లా ఎవరితో సంప్రదింపులు చేయలేదు. తమకు కలిగిన ఆస్తితో ఉపచారము చేసిరి. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనము చేసినది ఏది వ్యర్థము కాదు. మనము చేసినటువంటి మేలు మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు అంతకంటే కాదు. కనుక ప్రభు విషయంలో మనము నమ్మకస్తులంగా ఉంటే జీవగ్రంథమందు లిఖించబడిన యోహన్నా సుసన్నల వలె మనము కూడా ఒక గుర్తింపులో జ్ఞాపక చిహ్నంగా ఉంటాం. ప్రభువారి యొక్క పాదముల మీద పడిక నీరు కార్చిన పాపాత్మరాలు సహా ప్రతి సువార్తలో జ్ఞాపకం చేయబడుతుంది. కారణం ఆమె ఆ శిలాబెరలలో తీసుకొచ్చి ప్రభు యొక్క భూస్థాపనకు జ్ఞాపకార్థానికి గుర్తుగా ఒక మరి కార్యం చేసింది, అత్తరును ప్రోక్షించింది. ఎందుకింత ఖర్చు అని ఇస్కరియోతు యోధా అన్న, ఇది నా భూస్థాపన నిమిత్తం అలా జరగనివ్వండి అన్నాడు. ఆమెకి అది జ్ఞాపకార్థంగా ఉండిపోయింది. ప్రభు కొరకు ఏ చిన్న కార్యం చేసినా ప్రభు వారిని ఎన్నడూ మరవలేదు. ప్రభు కోసమై, ప్రభు పరిచర్య కోసమై నీ వంతుగా నువ్వు చేస్తూ ఉన్నావా? మీ సేవకులకు, మీ సంఘంలో సభ్యులకు దేవుని పేరు మీద ఏదైనా చేస్తున్నావా? మంచిది, నేను ప్రోత్సహిస్తున్నాను. దేవుడు నీ పరిచర్యను మరిచిపోడు. దేవుడు నీకు ఉపకారం చేసే దేవుడు, తిరిగి మళ్ళీ రెట్టింపును అనుగ్రహించే దేవుడు. దేవుని పేరులో భాగస్వామ్యం కలిగి ఉన్నాడు. మందిరంలో ఏదైనా అవసరముందని సేవకుడు చెప్పాడా? సంఘంలో ఏదైనా అవసరముందని చెప్పాడా? లేక సేవార్థమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాం కనుక ఈ సువార్త పనిలో మీరు పాలు పంపులు పొందనని చెప్పాడా? మీ సేవకులు మీకు ఏం చెప్తున్నారో దానికి మీరు సపోర్ట్ చేస్తూ మీ సేవకులకి సహకారంగా ఉండండి. సంఘాలలో కుడిభుజాలుగా ఉండండి. దాని ద్వారా సంఘం బలపరచబడుతుంది. దేవునిలో మీరు జ్ఞాపక చిహ్నాలుగా మిగిలిపోతారు. యోహన్నాని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేసెను అని. వారు చేసింది ఎంతో, కానీ ఈనాటికి జ్ఞాపకం ఉండిపోయింది. దేవుని పేరు మీద చేసింది ఏదైనా అంతే. కలిగి ఉంటే మేము చేస్తామండి, మాకు లేదు అనేటువంటి మాట కొందరు సహజంగా అక్కడక్కడ అంటుంటారు. పర్వాలేదు, ఆర్థికంగా తోడ్పడకపోతే మీరు చేయగలిగింది ఏదో సంఘానికి, సేవకులకు సహకారంగా ఉండండి, సంఘ బిడ్డలకు సహకారంగా ఉండండి, పరిచర్యలు తోడ్పడండి, మీ వంతు కృషి అందించండి. అది కూడా మీకు ఆశీర్వాదం. 2 కాసులు ఇచ్చినటువంటి ఆ వృద్ధ విధవరాలను ప్రభు మర్చిపోలేదు. ఆమెకు కలిగినంత ఇచ్చిందని చెప్పడం జరిగింది. ఎంత అనేది ప్రధానం కాదు, ఏ మనసుతో ఇచ్చామనేది ప్రధానం. హేబేలు అర్పణ అంగీకరించబడింది అంటే కేవలం ఇచ్చిన మనసు, దేవుని పట్ల తనకు ఉన్నటువంటి నిజమైన గౌరవం, ప్రేమ, నిజమైనటువంటి ఆప్యాయత, అనురాగం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాలపు వేళలో మీరు గుర్తించవలసిన ఒక అమూల్యమైన సత్యం ఏంటంటే దేవునిలో మీ వంతుగా ఉపచారము చేయండి. దేవుని పేరట మీ వంతుగా పరిచర్యలో సహకరించండి. ఈ భాగంలో తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయిసు వచ్చిరి అని వ్రాయబడినటువంటి ఆ భాగంలో ఖచ్చితంగా యోహన్నా గారిని ఎందుకు నేను టార్గెట్ చేసి మీకు చెప్తూ ఉన్నానంటే, ఆమె ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి నేను ఎలా చేస్తున్నానని తెలిస్తే ఖచ్చితంగా మా వారిని ఉద్యోగం నుండి తొలగించి వేస్తారు హేరోదు గారు, కనుక ఈ పని నేను చేయలేను అనే మాట అనొచ్చు. కానీ ఉద్యోగం ఉన్నా ఓడినా, మా వారు ఇంటికాడే ఉన్నా, మరొక పనైనా చూసుకుంటాం, కానీ ప్రభు పరిచర్యలో మేము ఉండాలి అనేది వారి యొక్క ధ్యాసగా ఉన్నది. కనుక ప్రభు మీద దృష్టి మనం ఖచ్చితంగా ఉంచాలి. ప్రభు కార్యక్రమాలలో మన వంతు కృషి మనం అందించాలి. అలా మనం చేయగలిగినప్పుడు నిజమైన దేవుని కృపకు పాత్రులంగా, నిజమైనటువంటి దేవుని పిల్లలంగా, ఒక ఉన్నతమైనటువంటి ఆ ఉద్దేశము కలిగినటువంటి పరిచర్యలో భాగస్వాములుగా
మనం ఉంటాం. కాబట్టి దేవుని పిల్లలమైన మనం కేవలం పేరుకు మాత్రమే దేవుని పిల్లలమని కాక పరిచర్యలో దేవునిలో భాగస్వామ్యం కలిగి ఉందాం. దేవుని చేత ప్రత్యేకంగా గుర్తింపుకు వద్దాం. మనుషులెవరూ మనల్ని గుర్తించవలసిన అవసరం లేదు. ప్రభువుకు జ్ఞాపకం ఉంటే చాలు. మనం ప్రభు పరిచర్యలో నమ్మకస్తులంగా ఉంటే చాలు. మనం ప్రభు మనల్ని చూసి ఆయన మన మనస్సును మెచ్చితే చాలు. ఆశీర్వదించదు ఆయన, దీవించదు ఆయన, అభివృద్ధినిచ్చేది ఆయన, సకల విధముల సౌకర్యాలు కల్పించదు ఆయన, ఉద్యోగ వ్యాపారాలలో కార్యకలాపాలలో తోడై ఉండేది ఆయన. కనుక ఆయన మనస్సుకు మనం ఆయన దృష్టికి ఇష్టమైన వారముగా, ఆయన దృష్టికి ఇష్టమైన పరిచారకులముగా పరిచర్యలో మనం కొనసాగుతూ ఉందాం. అట్టి కృపదేవుడు మనకి ఇవ్వాలని చిన్న ప్రార్థన చేద్దాం. తలలో ఉంచుదాం. తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి యోహన్నా గారి గురించి కొన్ని విషయాలు మేము ధ్యానం చేశాం. మా ప్రియులు శ్రద్ధగా విన్నారు ఈ మాటలు. వారి మనస్సులలో ఈ మాటలను ముద్రవేయండి. దేవుని పనులలో మేము భాగస్వామ్యం కలిగి ఉండాలి. దేవుని పనులలో మేము కూడా పార్టిసిపేట్ చేయాలని తలంపును పుట్టించండి. మీ నామ ఘనత కొరకు మేలు చేసి కృపాక్షమాలతో నింపమని ఏ రీతిగానైతే ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్న అదే ప్రకారంగా మా ప్రియులందరినీ మీరు దీవించి కృపాక్షమాలతో నింపి వారి కార్యకలాపాలలో, ఉద్యోగ వ్యాపారాలలో మీరు తోడై ఇవ్వండి. వారి బిడ్డల చదువులలో మీరు తోడై ఇవ్వనండి. వారి యొక్క బిడ్డల వివాహ విషయాలలో మీరు తోడై ఇవ్వనండి. వారు తలపెట్టు ప్రతి పనిలో సఫలత చేకూర్చుతూ నిత్యమైన ఆశీర్వాదం పొందిన వారై మీ దృష్టికి ఇష్టలుగా నడుచుటకు అవకాశం కల్పించండి. మహిమ ఘనత మీరు పొందుకోమని క్రీస్తు యేసు ప్రభు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రోగ్రాం చూస్తూ ఉండండి. తెలియనటువంటి వారికి పరిచయం చేయండి. ఇంకా అనేక మంచి మంచి సందేశాలు మీరు వినడానికి సిద్ధపరుస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వమైతే కంటిన్యూషన్గా దాన్ని కొనసాగిద్దాం. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మన ఛానల్ కొనసాగించబడాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని మీ వ్యక్తిగత ప్రార్థనల్లో ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేస్తూ మా కొరకు మీరు ప్రార్థించండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తే మరి మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాం. మీ యొక్క ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియచేయటం మరవకండి. ఫోన్ నెంబర్ ఇవ్వబడుతుంది. ఈ ఫోన్ నెంబర్లో కాంటాక్ట్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.